యేసు ప్రభువు నిజమైనటువంటి స్నేహితుడు. ఆయన స్నేహాన్ని మనం మరచినప్పుడు హృదయము కృంగిపోతుంది. ఆయన బలమును మనము ఆశ్రయించినప్పుడు మనకి జయం ఉండదు. ఫిలిస్తీయులు ఎన్నో యుద్ధ నైపుణ్యాలతో వారు ఇశ్రాయేలుకి విరుద్ధంగా లేచారు. కానీ ఎప్పుడైతే యెహోవాని ఆశ్రయించాడో దావీదు జయం పొందడం మనం చూస్తాం. ఆయన యొక్క ముఖము దర్శనములో మనకి జీవం, ఆయన సన్నిధిలోనే మనకి జీవము, ఆయన సన్నిధిలోనే మనకు క్షేమం. నిత్యము ఆయన ముఖమును, ఆయన సన్నిధిని వెతికేటువంటి వారంగా మనం ఉంటాం. ఆయన నిజ స్నేహితుడు అని వాక్యం చెప్తున్నట్టుగా ఆ నిజ స్నేహితుడిని నిత్యం మనం కలిగి ఉండే వారంగా ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో నిలిచే వారంగా